హాయ్ సార్. హాయ్ అండి. సార్ నిన్న రావణ్కి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వెంటనే మళ్ళీ సర్పవరం పోలీసు వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ బెయిల్ చేస్తే మంజూరు చేస్తే మళ్ళీ అక్కడ నుంచి మచిలీపట్నం పోలీసు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆయన లాయర్ ఏమంటున్నా అంటే కోడి పిల్లని గ్రద్ద ఎలా తీసుకెళ్లిపోతుందో అలా తీసుకెళ్లిపోతుందో, మేము ఎన్ని దగ్గర తిరగాలి, ఆంధ్ర మొత్తం తిరగాల అని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మానవత్వం లేకుండా మాట్లాడి మన దేశాన్ని అస్థిరతపరిచేటటువంటి కార్యక్రమాలను చేస్తుంటే మరి ఇన్ని కేసులు పడుతూ ఉంటాయి. ఎందుకంటే కులాల మధ్య శిక్షులు, మతాల మధ్య శిక్షులు, ప్రాంతాల మధ్య శిక్షులు పెట్టుకుంటూ పోతే దేశ సమగ్రతకే పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దరిద్రులు దేశాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య శిక్షు పెట్టేటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఉంటుంది, పోలీసు వారికి ఉంటుంది. ఎందుకంటే మన దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు కలిసి ఉండి, ప్రేమతో కలిసి ఉండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుంటూ ముందుకెళితేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా మతాల మధ్య, కులాల మధ్య శిక్షులు పెట్టి ఏదో మేము యూట్యూబర్స్ కదా ఇష్టానుసారంగా మాట్లాడితే సరిపోతుంది, ఎలాగైనా మరి వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి పరిశీలిస్తే ఎలా ఉందండి? ఎంత ఘోరం! ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని, అలాగే ఒక ముఖ్యమంత్రిని, ఒక హిందూ వ్యక్తిని కూడా ఇష్టానుసారంగా రే నా కొడక అని మాట్లాడుతున్నాడంటే అది ఎంత బలుపు! సమాజంలో బ్రతుకుతున్నాడా, అడవిలో బ్రతుకుతున్నాడా నాకు అర్థం కాదు. అడవిలో బతికే మృగాలకైనా ఒకవేళ కంట్రోల్ ఉంటుందేమో, ఈ యదవులకి ఈ మధ్యకాలంలో కంట్రోల్ లేదు. ఎందుకంటే ఈ జడ శ్రవణ్ అనేవాడు కానీ, లేకపోతే ఈ జోసఫ్ కానీ, వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ ఏంటి? దళిత క్రైస్తవ మహాసభ, దళిత క్రైస్తవ ఐక్య సభ. సరే, మీరు మీటింగ్ పెట్టుకున్న తర్వాత దేని గురించి మాట్లాడాలా? క్రైస్తవుడిగా మారిన దళితుడు ఎస్సీ హోదాని కోల్పోతున్నాడు, అది పునరుద్ధరించండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడగాలి, మాట్లాడాలి, పోరాటం చేయాలి. అంతేగాని ఇంకోటి ఏంటంటే దళిత యువత ఏమైతే ఉందో వాళ్ళ బాగు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఇవి కదా మాట్లాడాల్సింది. ఇవేం మాట్లాడకుండా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ, బూతులు ఉచ్చనీచాలు లేకుండా బూతులు మాట్లాడుతూ, ఒక పిచ్చి కుక్కలు తిరిగినట్టు సమాజంలో తిరిగితే ఎలాగైనా కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ కాబట్టి ఇంకో పోలీస్ స్టేషన్, ఇంకో పోలీస్ స్టేషన్, ఇంకో పోలీస్ స్టేషన్, అవసరమైతే ఇలాంటి యథవుల్ని దేశద్రోహుల కింద కూడా చిత్రీకరించి జీవితాంతం జైల్లో పెట్టే అవకాశం ఏదైనా ఉంటే పెట్టాలా. ఎందుకంటే సమాజ విచ్ఛిన్నకర శక్తులు వీళ్ళు, సమాజంలో చీడపురుగులు వీళ్ళు. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి వెధవుల పట్ల సానుభూతి వద్దు. సానుభూతి ఎందుకన్నా, దేశం బాగుండాలంటే అందరం బాగుండాలి, దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ సామరస్యంతో ఉండాలి. అంతే తప్ప నువ్వేంటి, నీ కులం ఏంటి, నీ కథ ఏంటి, నీ మతం ఏంటి, నీ జాతి ఏంటి, ఏంద్రేది పిచ్చలంజి ఉడకలరా, సారీ బూత్ వచ్చిందే కట్ చేయండి అబ్బా. కాదు, ఏంటి పిచ్చ మాటలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఎర్రి పనులు. ఏదేమైనా మనిషిని మనిషిగా గౌరవించలేని వాడు మనిషే కాదు. అదే పిఎస్ లోపల ఏదైతే మచిలీపట్నం పెట్టే లాస్ట్ గా, అది కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే పెట్ట మచిలీపట్నంలో ఉన్న ఏదైనా కూటమి ప్రభుత్వం ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఏమని స్టేషన్ లోపల చొరబడి ఆయన దాడి చేయడానికి ట్రై చేశారు, పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దానికి ఏం చెప్తారు? అది అనవసరం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదండి. ఇలాంటి వెధవులను కంట్రోల్ చేయడానికి పోలీసు వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది. కాబట్టి మనం ఏంటంటే అలాంటి దుర్మార్గుడు గురించి కఠినంగా శిక్షించాలని మనం అడగాలే తప్ప ఇష్టానుసారంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఆ వ్యక్తిని కొట్టిన, అలాంటి చీడపురుగును కొట్టి చంపినా మనకు పాపమే. దేశానికి పట్టిన చెదపురుగులు లాంటి ఇలాంటి వెధవల్ని కొట్టినా పాపమే, తిట్టినా పాపమే. అవన్నీ వద్దు. ప్రభుత్వము ఇప్పుడు ఈవేళ మనం చేయాల్సింది ఆంధ్ర పోలీసులుగా అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి చీడపురుగుల్ని ఖచ్చితంగా కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో దేశమే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. అందుకని ఏమంటానంటే ఈ జోసఫ్ కానీ, ఈ జడ శ్రవణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు నాకైతే తెలియదు, కానీ ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి. పెట్టిన మీటింగుల్లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ నేనేదో అయిపోతాను తర్వాత ఏదో చేసేస్తానంటే అది జరిగే పని కాదు. ఇది సమాజం, నేను ఇష్టానుసారంగా చెలరైపోయి ఏదో చేసేస్తానంటే అది అయ్యే పని కాదు. అది రేపొద్దున ఏదో ప్రభుత్వం వచ్చినా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఇప్పుడు దానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి దాటి మాట్లాడకూడదు, పరిధి దాటి ఏ పని చేయకూడదు. కాబట్టి జడ శ్రవణ్ లాంటి వ్యక్తుల్ని కానీ, జోసఫ్ మెయిన్గా ఈ జోసఫ్ మరి ఏంటో, మరి దేనికి ఇలా మాట్లాడుతూ చీడపురుగుగా మాట్లాడిపోయాడో మారాడో నాకైతే అర్థం కాదు. కానీ
ఈ మతాలని కులాలని ఇష్టానురీతిగా తిడుతూ మా పవన్ కళ్యాణ్ గారు, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, మరి అలాంటి మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల. ఎందుకంటే ఆయన ప్రజాసేవలోకి వచ్చిన తర్వాత ప్రజాసేవలో ఏ పదవి లేకపోయినా 3,000 మంది రైతులు చనిపోతే వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చినటువంటి దేవుడు అతను. ఎంతో మందిని ఆదుకుని ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలా ఇండియాలోనే నంబర్ 1 స్థానంలో పంచాయతీ వ్యవస్థని ఆంధ్రాలో నిలబెట్టిన మహానుభావుడు అతను. అలాంటి వ్యక్తిని ఇష్టానుసారంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఏకవచనంతో పెరగడం కాకుండా నోట్లోని కళ్ళు మూసిపోయా అది పోయి ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన భాషకు అంతు లేకుండా పోయింది. అయితే పోలీసులు కొట్టడం అయితే జరిగిందని చెప్పడం అయితే అదే న్యూస్ లో అయితే వస్తుంది. పోలీసులు ఏం కొట్టరండి. ఎందుకు కొడతారు? పోలీసులు ఏం కొట్టరు. ఎందుకంటే ఆయన దొంగతనం చేయలేదు కదా, ఆయన చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇలా ఎందుకు మాట్లాడావని చెప్పినప్పుడు వీడు ఇక్కడ బహిరంగ మీటింగుల్లో అహంకారం చూపించినట్టు పోలీసు దగ్గర అహంకారం చూపిస్తే పలచగా 4 పడతాయి. తప్పనిసరిగా ఆ 4 పడితే చెప్పేస్తాడు వాడు. కత్తి మహేష్ పోల్చకూడదు. చనిపోయిన వాళ్ళు మనం కీర్తి చేసుల్ని ఈ ఎదవతో పోల్చకూడదు. ఎందుకంటే అతను అంత ఘోరంగా వెళ్ళిపోయాడు, మరణించాడు. ఎవడైతే అడ్డగోలుగా వెళ్ళిపోతున్నాడో వాడు అర్ధాంతరంగా పోతున్నాడు, వీడు కూడా అర్ధాంతరంగా పోతాడేమో నాకు తెలుసు. అయితే ఆయన యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా ఓన్లీ హిందూ వ్యతిరేకంగా లేదంటే యాంటీ నేషనలిటీ ఏదైతే ఉన్న ఎలిమెంట్స్ వాటిపైన ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. ఈమెయినా సరే లేదంటే తులసి చందు అయినా సరే మన దేశానికి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం మన హిందూ వివాహ వ్యవస్థ కానీ మన సాంప్రదాయం కానీ. ఇలాంటి సాంప్రదాయాలను విమర్శిస్తూ మన వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడుతూ మన దేశాన్ని అస్థిరతపరచాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ వెధవ. ఈ వెధవకి తప్పనిసరిగా భగవంతుడు మంచి మనస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.